పట్టణ ప్రముఖ వైద్యులు, ప్రజాసేవలో మొదటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం పనిచేస్తున్నటువంటి నాయకుడు, సూర్యాపేట జిల్లా శ్రీకృష్ణ ట్రస్ట్ చైర్మన్, సేవా ట్రస్ట్ చైర్మన్, అదేవిధంగా మన బలవాపురం లక్ష్మీనరసింహస్వామి, ఉల్లుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ గౌరవనీయులు ఊర రామ్మూర్తి యాదవ్ గారికి, 14వ వార్డు 18వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ రామ్మూర్తి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సారు వైద్య రంగంలో ఉన్నప్పటికీ సేవా రంగంలో కూడా మొదటి నుంచి తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో ముందుకు పోతున్నారు. అదే క్రమంలో అందరితోటి, అన్ని వర్గాల ప్రజలతోటి మమేకమై రాజకీయ రంగంలో కూడా ఇప్పుడు అడుగుపెట్టి ముందుకు నడుస్తున్నారు. భవిష్యత్తులో వారు బలహీన వర్గాల పక్షాన అన్ని వర్గాల గొంతై ఒక మంచి నాయకుడిగా ఎదగాలని శ్రీకృష్ణ సేవా ట్రస్ట్ సూర్యాపేట జిల్లా పక్షాన మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. 18వ వార్డు కౌన్సిలర్ గారు డాక్టర్ ఊర రామ్మూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి మా వార్డు నుంచి మేమంతా మిత్రులందరూ కూడా రావడం జరిగింది. మేము చాలా సంతోషిస్తున్నామండి. డాక్టర్ గారు అంటే ఏదో డాక్టర్ గారు అక్కడ హాస్పిటల్లో కూర్చుంటాడు అనుకున్నాం, కానీ ఏదైనా చెప్పగానే మాత్రం స్పందించి వెంటనే గుర్తుకొస్తూనే ఉంటాడు. పేషెంట్ లోన్ పెట్టి కూడా మా దగ్గరకు వస్తుంటాడు. డాక్టర్ గారు మాట్లాడాలా, నేనే ఎక్కువ మాట్లాడుకున్నాను, నాకు 10 మాట్లాడతాడు డాక్టర్ గారు ఏదైనా సబ్జెక్టు మీద. నేనే అనుకుంటా నాకే మాటలు మంచిగా వస్తాయి అనుకుంటా, కానీ నాకంటే 10 మంచిగా మాట్లాడతాడు. మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ డాక్టర్ గారికి ఉన్నందుకు నేనైతే చాలా ఆనందపడుతున్నాండి. నా వార్డు మొత్తం మాస్ ఏరియా కాబట్టి సార్ మా వార్డు తరఫున మొన్న మంచిగా కౌన్సిలర్లో మాట్లాడి మా మిత్రులు కొంతమంది చెప్పారు, సార్ మీ సార్ బాగా మాట్లాడండి అని చెప్పి, మీకు ఇద్దరం వెళ్ళి అలా 30-40 వస్తున్నారంటే మీ సార్ టాలెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. డాక్టర్ గారు మాట్లాడాలి, మా పేద ప్రజల కోసం మరిన్ని సేవలు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము ఎలక్షన్లో ప్రచారంలో వచ్చినప్పుడు డాక్టర్ గారు ఒక మాట చెప్పిండు, నేనైతే ఊపి ఫ్రీగా చూస్తాపా అని చెప్పిండు. నాకు ఇంతవరకు ఒక్క కంప్లైంట్ రాలేదు. ప్రతి ఒక్కరు కూడా మేము పోయి చూయించుకొని వచ్చినాం, డాక్టర్ గారి దగ్గర పోయి చూయించుకొని వచ్చి చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. ఇదే రకంగా సారు ఇలాంటి సేవలు పేద ప్రజలకు ఎంతోమందికి అందరికీ సేవ చేయాలని చెప్పి, సార్ ఇంతింతే ఒడ్డింతే చాలా ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ గౌరవనీయులు, ప్రజాసేవకులు, క్రీడారూపపరులు, పేదల పెన్నిధి, వైద్య వృత్తి ఆయన ఒక ధ్యేయంగా, పేద ప్రజల కోసమే ఆయన ఉన్నాడు అనే, నేనున్నాను పేద ప్రజల కోసం నేనున్నా అనే వ్యక్తి, అట్లాంటి వ్యక్తి మన సూర్యాపేట పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక విషయం, వారు ఎంత ఎదిగినా కానీ వారు ఒదిగే ఉంటారు. వారెవరు కూడా నేనేదో పెద్ద ఇది అని చెప్పి అనుకునే మనస్తత్వం కాదు అతనిది. ఏదున్నా అందరూ నా వాళ్ళే అనే వ్యక్తి, పేద బడుగు బలహీన వర్గాల పెన్నిధిగా ఆయన సేవలు అందిస్తున్నారు. అట్లాగే ఆయన సేవా కార్యక్రమాల్లో మొట్టమొదటిగా IMA ట్రస్ట్ చైర్మన్గా, రెండవసారి శ్రీకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్గా, ఇప్పుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్గా, 18వ వార్డు మొన్ననే జరిగిన ఎన్నికల్లో 18వ వార్డు కౌన్సిలర్గా అత్యధిక మేరకు గెలిపించిన మన అక్కడ ఉన్న ప్రజలందరికీ తరఫున వారికి ఎన్నో ఇంకా సేవా కార్యక్రమాలు, ఇంకెన్నో ఉన్నత పదవులు రావాలని కాంక్షిస్తూ, రానున్న రోజులలో వారికి మనం అందరం కూడా అండదండలు ఉండి పేద ప్రజల పక్షాన వారు నిరంతరం శ్రమిస్తారు. వాళ్ళకందరూ మనం అందరం అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారికి ఎన్నో పుట్టినరోజులు, ఇంకా 100 సంవత్సరాలు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓకే గారు.
హ్యాపీ బర్త్డే రాముడు డాక్టర్ గారు. హ్యాపీ బర్త్డే రాముడు డాక్టర్ గారు. హ్యాపీ బర్త్డే సరత్వం బాబు గారి నాయకత్వం. సరత్వం బాబు గారి నాయకత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. దూరం అన్న వెనక బా చిన్న అన్న బచ్చన్న వెనక చేయి కింది పెట్టాను కర్ణాకర్ చేయి పెట్టదు అన్న అది గిల్లదు పైన గిల్ల గిల్లు లాంగ్ షాట్ తీసుకోండి. సార్ అన్న ఇది చూడండి ఒక్క నిమిషం కత్తి ఇచ్చి ఒక్కసారి ఇటు చూస్తారు దాని మీద పెట్టండి కత్తి ఏ కట్ చేస్తున్నట్టు ఉంటుంది దాని మీద పెట్టండి ఓకే అన్న ఇటు చూడండి అన్న వస్తుంది డాక్టర్ రామ్మూర్తి గారు ఒక ప్రజాసేవకుడిగా ఒక డాక్టర్గా ఈరోజు గౌరవ కౌన్సిలర్గా సూర్యాపేట పట్టణంలో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. ఈరోజు వారి 60వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా ఈరోజు మన ఖమ్మం క్రాస్ రోడ్డు బొమ్మ దగ్గర ఈ 60 కేజీల కేక్ తోటి వారికి కార్యక్రమం అందరూ అరేంజ్ చేసిన సాజిద్ గారు అయితేంది, ఇక్కడికి ఉన్న స్థానిక కౌన్సిలర్లు కర్ణాకర్ గారు అయితేంది, ఇక్కడికి ఇచ్చేసిన వివిధ వార్డుల కౌన్సిలర్లు, మన ఫ్లోర్ లీడర్ కుమార్కుంట్ల వేణుగోపాల్ గారు, సునీల్ రెడ్డి గారు, మన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మన్సూర్ గారు, మిగతా అందరి నాయకులందరికీ కూడా వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, డాక్టర్ గారు ప్రజలకు మొదటి నుంచి కూడా వారి చెయ్యి మంచిదే నాన్నగారు ఎప్పుడు చెప్తుండే, వారు పేషెంట్ని టచ్ చేసిందంటే ఆ జబ్బు 50% అక్కడే తగ్గిపోతుంది. వారు ట్రీట్మెంట్ చేసారంటే వారు చాలా నిక్కచ్చిగా చాలా నిజాయితీగా ఏదైతే అవసరం మేరనే ట్రీట్మెంట్ చేసేది. ఈరోజు కూడా రాజకీయాల్లో ఒక మార్పు చెందాలి, రాజకీయాల్లో ఒక మార్పు రావాలి అనే ఒక మంచి వ్యక్తిగా ఈరోజు రాజకీయాలకు వచ్చినారు. ఆయన ఎప్పుడు ఏ మీటింగ్లో మాట్లాడినా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా అసలు రాజకీయాలలో తప్పులేంటి అని చెప్పి ఎప్పుడు కూడా భయపడకుండా స్టేజ్ మీద ఎవరున్నా కానీ ఒక తన అభిప్రాయాన్ని చాలా నిర్మవాటంగా వెళ్ళబుడిచే వ్యక్తి డాక్టర్ రామ్మూర్తి గారు. అదే కాదు, మన బీసీ బడుగు బలహీన వర్గాల కోసం ఒక నాయకత్వం వహించాలి. మెజారిటీ జనాలకు ఈరోజు ఒక గౌరవం తీసుకురావాలంటే ఇలాంటి డాక్టర్ లాంటి వ్యక్తులు ముందుకు వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే వారు కష్టపడి వారు ఈరోజు పైకి ఎదుగుతున్నారు తప్ప పైనుంచి వారికి అంతా ఈజీగా పారాషూట్ వేసుకొని దిగిన వ్యక్తి కాదని. అందుకోసమే వారు రాజకీయాల నుంచి వేరుగా ఉన్నా కానీ రాజకీయాలకు వచ్చినా వారు ఈరోజు వారు అందరినీ మనల్ని పొందుకుంటూ ఇంతమంది ఈరోజు గౌరవ కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ పట్టణంలో అందరూ వచ్చి వాళ్ళందరూ కేకు అరేంజ్ చేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించడం, ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం నాకు కల్పించడం నా అదృష్టంగా భావిస్తూ ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన ఈ స్థానిక సీనియర్ నాయకులు సాయిద్ గారికి మిగతా నాయకులందరికీ కూడా పేరు చేసుకుంటూ వారు దేవుడు వారికి నిండు 100 ఏళ్ల ఆరోగ్యం ఇవ్వాలి, వారికి ప్రజా జీవితంలో కూడా చాలా ఉన్నతమైన పదవులు రావాలని చెప్పి మనసారా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే రాముడు డాక్టర్ గారు. హ్యాపీ బర్త్డే రాముడు డాక్టర్. సాజిద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 60 కేజీల కేక్ ముఖ్య అతిథిగా చేసిన
రాష్ట్ర నాయకులు సూర్యాపేట ఇన్ఛార్జ్ సర్వోత్తమ్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఉదయం నుంచి మన బర్త్డే కారణంగా చాలా బిజీగా ఉన్నాను. ఎలాగైనా సరే ఖమ్మం క్రాస్లో సాజిద్ గారి ఆధ్వర్యంలో 60 కేజీస్ చేసినట్టే ఖచ్చితంగా మన బాబు గారిని కూడా పిలవాలని చెప్పిన ఖచ్చితంగా పిలిచాడు. ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే సర్వోత్తమ్ రెడ్డి గారి ఫ్యామిలీకి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే ఫస్ట్ దామోదర్ రెడ్డి గారు తిరుమతి ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ కెనాల్ మన ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వచ్చిన రక్త తరపున చేసినప్పుడు బ్లడ్ తెచ్చింది నేనే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కెనాల్స్కు వాటర్ రావాలని రక్త తరపున చేసినప్పుడు బ్లడ్ తెచ్చింది నేను. అలాగే మంత్రి గారు కీర్తి చేసిన వెంకరెడ్డి గారు కూడా ఒక టెంపుల్లో పడిపోతే నేను హైదరాబాద్లో అంబులెన్స్లో తీసుకుపోయింది నేను అంబులెన్స్లో కాదు. అలాగే దామోదర్ రెడ్డి గారు కూడా ఒకసారి ఒక షుగర్ డౌన్ అయ్యి కూడా అన్కాల్స్ అయిపోతే నేనే నా అంబులెన్స్లో తీసుకెళ్ళాను. అది అనుబంధం. నేను ఏ పార్టీ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీలో ఉన్నా సరే దామోదర్ రెడ్డి గారు డాక్టర్ గారు తెలుగుదేశం అని ఇంట్రడ్యూస్ చేస్తుంటే వెంకరెడ్డి గారికి ఒకసారి నేను తీసుకెళ్తాను నవ్వుకుంటా. అంటే పార్టీ లేదున్నా డాక్టర్గా అన్ని పార్టీలకు నాకు సంబంధం ఉంటుంది. ఏ పార్టీలైనా నాకు సంబంధం ఉంటుంది డాక్టర్. కానీ ఒక పార్టీలో ఉంటే మాత్రం అలా మోసం చేసే వ్యక్తి నేను కాదు. ఆ పార్టీ కట్టుబడి ఉంటా. ఎప్పుడైనా పార్టీ కట్టుబడి ఉండి ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి పనిచేసేసి మా ఇంట్లో వంట ఎప్పుడు లేదు. మంచి నమ్ముకున్నామంటే అలానే నమ్ముకున్నాం. కానీ ఇలాంటి నా క్యారెక్టర్ కాదు. కాబట్టి ఇవాళ 32 సంవత్సరాల్లో నేను సూర్యాపేటకు వచ్చినప్పుడు ఇవాళ అభిమానం నేను సంపాదించుకున్నా. ఇవాళ వైద్యం కూడా ఎలా అంటే వాళ్ళకు అదే రీతిలో ఓడు ఉంటాడు, ఓడు లేడు ఉంటాడు. అదే రీతిలో కానీ ఒకటి డబ్బు కోసమే నేను ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయలేదు, ఎప్పుడు కూడా చేయను. అదే నా లక్షణం. కాబట్టి ఇవాళ నేను అభిమానం సంపాదించుకున్నాను. ఈ అభిమానం ఇలానే కంటిన్యూ చేయాలి. నిజంగా ఇప్పుడు చెప్పాడు డాక్టర్ గారు స్ట్రైట్ ఫార్వర్డే ఉంటారు. కరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటారు. ఇవాళ ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు జరుగుతున్నప్పుడు కూడా కొంచెం గొంతెత్తి మాట్లాడుతుంది. కానీ అది ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడదు. కానీ ఒక పాలసీ మ్యాటర్ కింద మాట్లాడుతుంది తప్పితే అది నా పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కాబట్టి ఎప్పుడైనా ఇవాళ మేము సర్వోత్తమ్ రెడ్డి గారితో మనందరూ ఒకటే పార్టీలో కలిసి కట్టుతాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేయాలి. సూర్యాపేటలో మళ్ళీ ఎమ్మెల్యే నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఇది పార్టీ కట్టుబడి ఉంటుంది. ఒకసారి మరొక చెప్పుడు కార్యక్రమం వాళ్ళందరూ కూడా మన ఫ్లోర్ లీడరు వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ ప్రజలందరికీ కూడా ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు ఇవాళ వచ్చి నాకు శాల్వాలు కప్పినందుకు దండలు ఇచ్చినందుకు గౌరవించినందుకు అందరికీ కూడా నేను అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏం చేసిన వెరైటీ సార్ చూడండి సార్ చూడండి సార్ సాజీ భాయ్ చూడండి. సరత్ రెడ్డి గారు నాయకత్వం.